హాయ్, ఈరోజు కొంచెం బెటర్ ఉంది వాయిస్. సో చిన్న టాపిక్ చెప్తాను, కానీ ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేశాక మళ్ళీ మీరు ఎప్పుడు ఈ క్వశ్చన్ నన్ను అడగకూడదు, కమెంట్స్లో కూడా రాకూడదు. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మీరు చెప్పగలగాలి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, పొట్ట దక్కాలి, చేతులు దక్కాలి, హిప్ దగ్గర నుంచి అంటే లోయర్ బాడీ థైస్ దగ్గర ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉంది, తగ్గాలి. నాకు ఎక్కడ ఉండదు, కొంచెం సైడ్ ఫ్యాట్ ఉంటుంది, అక్కడ మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు, అది మాత్రమే తగ్గాలి. చెస్ట్ తగ్గాలి, ఇలాంటివి వస్తాయి. దీనికి సెపరేట్ ఎక్సర్సైజులు చెప్పండి, డైట్లు చెప్పండి. మీరు ఫస్ట్ ఒకటి ఫిక్స్ అయిపోండి, 70% ఫుడ్డే. ఫుడ్ ఇది ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్పేది. అయినా అడుగుతారు మీరు వర్కౌట్ చెప్పండి అని. 70% మనం తినే తిండి, ఎక్సర్సైజ్ అనేది 20%, 10% అనేది నిద్ర, రికవరీ, జీన్స్, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. సో మేజర్ 70% తిండే. ఎక్సర్సైజ్ అనేది మంచిగా టోన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సరే, ఎందుకు తగ్గదు? ఒక చోట పొట్ట ముఖ్యంగా ఎక్కువ మంది చెప్పేది. పొట్ట అయినా చేదైనా, మళ్ళీ అది కాదండి ఇది అని టైప్ చేస్తారు కింద, ఏదైనా అయిండొచ్చు. ఎందుకు తగ్గదు? మరి చాలామంది ఈ పొట్ట తింటే, మీ దాంట్లో కూడా ఉంది యూట్యూబ్ వీడియోస్లో, ఇది తాగితే పొట్ట పోతుంది, ఇది తింటే ఫ్యాట్ అంతా పొట్ట దగ్గరంతా కరిగిపోతుంది, ఇట్లా ఉంది కదా అని ఏదో అట్రాక్ట్ చేయడం కోసం పెడతారు, కానీ అది నిజం కాదు. చిన్న క్వశ్చన్ ఇస్తా, ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు, ఒక దగ్గర నుంచి నీళ్ళు తీసేయాలి. ఆ పక్క నుంచి ఒక బకెట్తో నీళ్ళు పోస్తే తీసేస్తే అయిపోతుందా? పోనీ ఒక 4 బకెట్లు తీసేద్దాం, అయిపోతుందా? ఓవరాల్గా తగ్గాల్సిందేనా? యాజ్ ఇట్ ఈజ్ ఓవరాల్గా మీరు బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గితే ఆటోమేటిక్గా ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడుందో అంత తగ్గుతుంది. మరి ఎందుకు ఎక్సర్సైజులు ఇట్లాంటివన్నీ కూడా చెప్తారు, సపరేట్గా డ్రింక్స్ చెప్తారు పొట్ట తగ్గడానికి, అది ఇది అంటే? సింపుల్. ఎక్సర్సైజ్ ఎందుకు అంటే టోన్ చేసుకోవడానికి, పర్టికులర్గా ఆ మజిల్ గ్రూప్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హ్యాండ్ తీసుకుంది, నేను హ్యాండే కాదు, ఏదైనా కూడా, స్కిన్ అయినా ఏదైనా కూడా ఎక్సర్సైజ్ డైట్ చేసి, అంటే మంచి ఫుడ్ తీసుకుంటూ, ఫుడ్ కంట్రోల్లో ఉంటూ, పోర్షన్ కంట్రోల్ పెట్టుకొని నేను మంచిగా వెయిట్స్ అన్నీ లిఫ్ట్ చేసుకుంటా, లేకుంటే బాడీ వెయిట్ వర్కౌట్స్, హోమ్ వర్కౌట్స్ ఏదో ఒకటి చేసుకుంటూ తగ్గినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక నార్మల్గా తగ్గామనుకోండి, డైట్ చేసే జస్ట్ ఫుడ్ మానేసి తగ్గుతారు, ఈ స్కిన్ అంతా కూడా ఏదో లూజ్ అయినట్లు, వయసు అయినట్లు కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు చక్కగా ఎక్సర్సైజ్ చేసి టోన్ చేసుకుంటూ తగ్గారనుకోండి, ఈ స్కిన్ కూడా యంగ్ లుక్ ఏజ్ ఉంటుంది, ఫేస్ అయినా ఏదైనా మంచిగా యంగ్ లుక్ ఉంటుంది, టోన్డ్గా కనిపిస్తుంది, అండ్ స్ట్రెంగ్త్ కూడా చక్కగా ఉంటుంది. వీక్ లాగా ఏదో చూడగానే ఏంద్రా ఇది ఏదో స్కెల్టన్ లాగా కనిపిస్తారు కొంతమంది, తగ్గగానే నీరసం వచ్చేసి మొహం అంతా వాడిపోయినట్లు, స్కిన్ అంతా సాగిపడిపోయినట్లు, ముసలు, ఇంకా చెప్పాలంటే కొంతమంది ముసలాళ్ళ స్కిన్ కనిపిస్తుంది, చాలామంది కూడా అడుగుతారు, కనిపిస్తుంది, ఎలాస్టిసిటీ అంతా కూడా పోయి. సో అలాంటివి లేకుండా మీ స్కిన్ అనేది కూడా మంచిగా ఉంటుంది, స్ట్రెంగ్త్ అనేది బాగుంటుంది. కాబట్టి నేను యాబ్ వర్కౌట్ చేస్తా, క్రంచెస్ చేస్తా, చెస్ట్ వర్కౌట్ చేస్తా, ఇది తీసేయండి, మీ బ్రెయిన్లోంచి తీసేయండి. చక్కగా మీకు పర్టికులర్గా మజిల్ గ్రూప్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, టోన్ అవ్వడానికి వర్కౌట్స్, ఖచ్చితంగా వర్కౌట్స్ ఉండాలి. సో దీనికి ఉపయోగపడతాయి. సో మీరు తినే ఫుడ్ ఓవరాల్గా కంట్రోల్ చేసుకుంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. సరే, మరి కొంతమంది చూపిస్తారు కదా, ఈవెన్ నేను కూడా, నా దాంట్లో కూడా ఉంటుంది జీరా వాటర్, కొన్ని ఇట్లాంటివి. ఎందుకు ఇవి తాగినప్పుడు మరి నాకు కూడా పొట్ట తగ్గింది, ఎందుకంటే తగ్గింది మరి అని అడగచ్చు మీరు. ఎందుకు తగ్గింది అంటే, చాలా వరకు పొట్టలు అవి ఫ్యాట్ తోటి నిండినవి కాదు, గ్యాస్ట్రైటిస్, తిన్నది అరగకపోవడం, గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వడం, బ్లోటింగ్, కడుపు ఉబ్బరం ఉంటుంది కొంతమందికి, ఏం తిన్నా కడుపు ముందరికి తన్నుకొని వచ్చేసినట్లు ఉండడం, ఈ టైప్ది. ఎప్పుడైతే జీరా, వాము, సోంపు, టర్మరిక్ ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటామో మీకు అప్పుడు చక్కగా డైజెషన్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక 10 డేస్కి 2 వీక్స్కి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది, ఇంచ్ లాస్ కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ మీ ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడం, మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకోవడం. పొట్ట ఇంకొక రీజన్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఉండొచ్చు. ఇంకోటి స్ట్రెస్ హార్మోన్స్ అధికంగా రిలీజ్ అయినప్పుడు, కార్టిజాల్ లాంటివి మన వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఓవర్ స్ట్రెస్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకుంటున్నప్పుడు అధికంగా ఒత్తిడి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయినప్పుడు అప్పుడు కూడా పొట్ట పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో
మీకు ఎప్పుడైనా పొట్ట లేకుంటే థైస్ తగ్గాలి, అది తగ్గాలి, ఇది తగ్గాలని కాకుండా ఓవరాల్గా లైఫ్ స్టైల్ మార్చుకుంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటే మీరు కూడా చక్కగా కనిపిస్తారు. ఓకేనా? అండ్ ఇంకొంతమందికి లోయర్ బాడీ ఎక్కువ కనిపిస్తుంటుంది. అంటే మన పొట్ట కూడా ఏముండదు, ఈ థైస్, ఈ హిప్, ఈ జోనర్ అంతా కూడా హెవీగా కనిపిస్తుంటుంది. రీజన్ ఏంటి అంటే ఆడపిల్లలకి సాధారణంగానే జెనెటికల్గా మనకి లోయర్ బాడీ పెరగడము, అబ్బాయిలకి పొట్ట పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లలకి ఎందుకు లోయర్ బాడీ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుందంటే మెన్స్ట్రువల్ సైకిల్, పీరియడ్స్ రావాలా అండ్ మనకి డెలివరీస్ ఇట్లాంటివన్నీ ఉంటాయా, బాడీ ఎక్కువ మనల్ని సర్వైవ్ చేయడానికే ట్రై చేస్తుంటుంది. మనకంటే ఎక్కువ అవతల గురించి మనం ఆలోచిస్తుంటాం, కానీ మన బాడీ ఎట్లా అంటే ఎంతసేపు మన గురించే, మనం సర్వైవ్ అవ్వడం గురించే ఆలోచిస్తుంటుంది. సో ఆ పీరియడ్ క్రాంప్స్ కానీ లేకుంటే డెలివరీ పెయిన్, లేబర్ పెయిన్ ఇవన్నీ కూడా తట్టుకోవడానికి రెడీ చేసుకుంటుంటుంది. సో నువ్వు కొంచెం ఏదైనా ఫుడ్ ఎక్స్ట్రా ఇచ్చినా తీసుకుపోయి స్టోర్ చేసుకుంటుంటుంది అనమాట, ఒక కుషన్ లాగా ఇన్ ఫ్యూచర్ పర్పస్ అన్నట్లు మనకు హెల్ప్ చేయడానికి. సో ఎప్పుడైతే ఫుడ్ తగ్గించడం మానేస్తే ఫ్యాట్ అనేది కూడా ఆటోమేటిక్గా అక్కడ రెడ్యూస్ అవుతుంది. అది జెనెటికల్గానే చాలామందికి అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా స్పెషల్గా ఏం లేవు. సో చక్కగా మంచి ఫుడ్ తీసుకోండి. అండ్ బాడీ వెయిట్ వర్కౌట్స్ మీకు ఈవెన్ యూట్యూబ్లో కొడితే హోమ్ వర్కౌట్స్ అని చెప్పేసి బాడీ వెయిట్ వర్కౌట్స్ వస్తాయి. చక్కగా ఒక 30 minutes, ఫస్ట్ 20 minutes వర్కౌట్ స్టార్ట్ చేసుకోండి. 20 minutes నుంచి మెల్లిగా ఎవ్రీడే 1% రూల్ నేను చాలాసార్లు చెప్పిన ఇది. ఈ రోజు నుంచి రేపటికి ఎంత ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, మన స్టామినా అయ్యుండొచ్చు, స్ట్రెంగ్త్ అయ్యుండొచ్చు, లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అయ్యుండొచ్చు, స్లీప్ ప్యాటర్న్ అయ్యుండొచ్చు. మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి, రిజల్ట్ మీద కాదు. ఖచ్చితంగా ఒక రోజుకి మీకు రిజల్ట్లో మంచి చేంజ్ కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే రిజల్ట్లో మాత్రమే ఈ రోజు నుంచి రేపటికి చూస్తుంటారు తప్ప మీరు ఏం మార్చుకోవాలనే దాని మీద ఆలోచన రాదు. అది వద్దు. అండ్ ఇంకొకటి, నేను అన్నీ చేస్తుంటున్నాను కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటారు చాలామంది. తప్పు. మీరు అన్నీ కరెక్ట్గా చేస్తుండి మీకు బాడీలో చేంజ్ రావట్లేదు అంటే, ఒకటి మీరు అబద్ధమైనా చెప్తుండాలి, 2 బ్లండర్ మిస్టేక్స్ ఏవో చేస్తానే ఉండాలి, 3 ఆ బ్లండర్ మిస్టేక్ ఏముంటుంది తెలుసా, మ్యాక్సిమం కన్సిస్టెన్సీ ఉండదు. ఒకరోజు చేస్తారు, ఒక్క పూట ఏదో ఒకటిలే స్కిప్ చేయడమో, తినకపోవడమో, అతిగా తినడమో, ఏదో ఒకటి, స్లీప్ సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్ ఉండడమో, లేకుంటే బాడీ యాక్టివ్గా లేకపోవడమో, ఇట్లాంటి ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి, లేకపోతే మీకు హెల్త్ ప్రాబ్లం అన్న ఉండాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదో ఒకటి అన్న ఉండాలి. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఏముండవు, కన్సిస్టెన్సీ ఉండదు. ఇప్పుడు మీరు ఎంతసేపు, ఇప్పుడు నేను ఇంకొకరినో ఏదో ఒకటి, మీరు రిజల్ట్ మాత్రమే చూస్తున్నారు కానీ దాని వెనక ఎంత స్ట్రగుల్ అనేది మీరు చూడట్లేదు. ఎంత చాలామంది అనుకోవచ్చు వెయిట్ తగ్గడం పెద్ద కష్టం అని. వెయిట్ తగ్గడం కష్టం కాదు, వెయిట్తో పాటు మానసికంగా మనల్ని కూడా స్ట్రాంగ్ చేసుకోవడం, మన లైఫ్లో కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మనం నేర్చుకున్న దాన్ని మన లైఫ్కి కూడా అప్లై చేసుకుంటూ మన లైఫ్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీకు అది కనిపించట్లేదు. ఓన్లీ వెయిట్, ఒకరు తగ్గుతున్నారు, ఇది పనికి చూడ్డానికి బాగుంటుంది, మనం చేయలేం. నువ్వు అక్కడ చూసింది ఇంకొంతమంది, నేను అలా అవ్వాలి. నువ్వేం చూసావు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది చూసావు, మధ్యలో స్ట్రగుల్ చూడలేదు. నేను ఆ స్ట్రగుల్ చెప్తే అట్లీస్ట్ ఓకే, నేను ఎంతసేపు ఒకలాగా ఉండాలనుకుంటున్నాను కానీ నా కంఫర్ట్ జోన్ దాటి ఆ స్ట్రగుల్ తీసుకోవడానికి నేను ఇష్టపడట్లేదు, నేను అలా మారాలి అనే థాట్ ప్రాసెస్ నీకు మారాలి. అందుకనే నా ఫిట్నెస్ జర్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉండేది. 2 parts పెట్టినాను, ఇంకా 3 parts ఉన్నాయి, అది కూడా అప్లోడ్ చేస్తా. దాంట్లో నా కెరియర్దే, నా ఫినాన్షియల్ది అయ్యుండొచ్చు, నా మెంటల్ హెల్త్ది అయ్యుండొచ్చు, డిప్రెషన్ది అయ్యుండొచ్చు, ఫిజికల్ స్ట్రెంగ్త్ది, బాడీ బిల్డింగ్ది, కానీ ఎవ్రీథింగ్ నేను అన్నీ దాంట్లో చెప్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ మీద కాదు, రిజల్ట్ మీద ఫోకస్ కాదు. మీరు చేయాల్సిన క్వాలిటీ వర్క్, మీరు ఏం చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. మీ పని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్. ఓకేనా? ఇంకెప్పుడు ఈక్వేషన్ రాకూడదు, నా పొట్ట తగ్గాలి, చేతులు తగ్గాలి, ఇట్లాంటి రాకూడదు. స్పాట్ రిడక్షన్ అనేది లేదు, అది ఒక అపోహ, మిత్. ఓకేనా?